ఇక్కడ మన తెలంగాణ పేపర్‌లోనేమో ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కాలేదని చెప్పినట్టు తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది. ఇక ఈ వెలుగు పేపర్ ఏం రాసుకొచ్చింది? రుణమాఫీపై బీఆర్ఎస్ రాద్ధాంతం. వాళ్ళు 2 సార్లు మాఫీ చేసినా అవి వడ్డీలకే చాలలే. మంత్రి అలాంటోళ్ళు మమ్మల్ని విమర్శిస్తారా? దేశ చరిత్రలోనే భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాదే. సాంకేతిక సమస్యలతోటే కొందరికి మాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు సమస్య పరిష్కరిస్తారని వెల్లడి. బీఆర్ఎస్ అప్పులు చేస్తే మేము రుణమాఫీ చేస్తున్నాం. మరి బీఆర్ఎస్ బిల్డింగ్లు కడితే మీరు సంసారం చేస్తలేరు అల్లా. బీఆర్ఎస్ అప్పులు చేసింది అంతకు ముందున్న 2004 నుండి 2014 వరకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర్ రెడ్డి గారు ఒక టర్ము, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక 3 సంవత్సరాలు, రోషయ్య గారు ఒక 7.5. మీరు చేసిన అప్పులు కూడా పంచుకోవాల్సి వచ్చింది రాష్ట్రం విడిపోయినాక. అప్పులు అనేటివి నిరంతరం సాగుతూనే ఉంటాయి. డెవలప్మెంట్ అనేది కూడా నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇకనే మొత్తం పూర్తిగా ఇయ్యనట్టే రాసుక తప్పే ఒప్పుకున్నట్టు రాసుకొచ్చింది మనోడు ఇక్కడ. రుణమాఫీ కాలే అని డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడేమో. మరి ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చిందో మంత్రి గారికి అని నేను అనుకున్నాను. కాదు 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 వాళ్ళు మేము ఇచ్చినాం 1700-1800 కోట్లు ఇచ్చినామని వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు. అదే వీడు రాసుకొచ్చిండు. అంటే విమర్శిస్తారంటే విమర్శించొద్దా? ఇప్పుడు స్పీకర్ గారికి రుణమాఫీ జరిగిందనేది విమర్శించొద్దా? సిగ్గనిపిత్తలేదు? కాంగ్రెస్ సర్కార్కు సిగ్గనిపిత్తలేదు? సామాన్యులకు అందవలసిన నిధులను, సామాన్యుల అభివృద్ధి కోసం కేటాయించవలసిన పైసల్ని స్పీకర్ గారి స్థానంలో ఉండి, ఎమ్మెల్యేల స్థానంలో ఉండి, మంత్రుల స్థానంలో ఉండి, ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి రైతు భరోసా మీకు పడితే తీసుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా? రుణమాఫీ పైసలు మీకు పడితే మళ్ళీ వాటిని తీసుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదా? మీకు ఆల్ అలవెన్స్ ఇస్తానం కదా. కారు ఖర్చు మాదే, పెట్రోల్ ఖర్చు మాదే, మీరు ఉంటున్న బిల్డింగ్ల ఖర్చు మాదే, మీకు కరెంటు ఫ్రీయే, రవాణా సౌకర్యం ఫ్రీయే. ఆ డబ్బులన్నీ మాయే కదా. మేము కడుతున్న పన్నుల ద్వారానే మీరు ఉంటున్న ఇండ్లు, మంత్రి గారి క్వార్టర్సులు, ఎమ్మెల్యే క్వార్టర్సులు, ముఖ్యమంత్రి క్వార్టర్సు, ఇవన్నీ ఎక్కడి ఉచితంగా అనుభవిస్తలేరు. మళ్ళా మీరు ఉచితంగా అనుభవించే దానికి మళ్ళా రైతు రుణమాఫీ కింద 2 లక్షలు తీసుకుంటానంటే ఎంతటి దౌర్భాగ్యులు మీరు. ఈ రాష్ట్రాన్ని కావచ్చు, ఈ దేశ సంపదని కావచ్చు మీరే పందికొక్కులాగా తింటాను కదా. మిమ్మల్ని విమర్శించొద్దా? సాంకేతిక లోపాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రుణమాఫీకి కాలేదు, స్పీకర్ గారి రుణమాఫీకి కాలేదు. కానీ సామాన్యుల దగ్గరికి వచ్చేవారికే ఈ సాంకేతిక సమస్యలు తలెత్తినాయి, టెక్నికల్ ఇష్యూలు తలెత్తినాయి. ఎందుకు ఈ మాటలు, ఈ లంగా మాటలు, ఈ బ్రోకర్ మాటలు, ఈ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచే మాటలు ఇంకా మానుకుంటలేరు ఈ కాంగ్రెస్. ఏమనాలి ఇక వీళ్ళకు?